నమస్కార ముద్రలో కూర్చొని ముందుగా గురువు గారికి నమస్కారం చేసుకోండి. ఓం వందే గురుపదద్వంద్వమవాङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। गुरु परंपरा। ओम ह्रीं पं परापर श्री गुरु चरणारविंदाभ्यां नमः। ओम ह्रीं श्रीं परमगुरुश्री चरणारविंदाभ्यां नमः। ओम ह्रीं गुं श्री गुरुश्री चरणारविंदाभ्यां नमः। ॐ ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। अखण्डनन्दबोधाय शिष्यसन्तापहारिणि सच्चिदानन्दरूपाय तस्मै श्री गुरवे नमः। ॐ श्री गुरुभ्यो नमः। आवाहयामि स्थापयामि ఆసనం సమర్పయామి. గురువుగారు, ధనం ద్వారా డబ్బు అన్న మాయలో పడి నేను అనుభవిస్తున్న కర్మలను ఈ క్షణం తొలగించుకోవాలని అనుకుంటున్నాను. నా కర్మలను తొలగించే మార్గాన్ని నాకు ప్రసాదించి, నాకు ఆ శక్తిని ప్రసాదించి, నా కర్మలను విజయవంతంగా తొలగించుకునేలా నన్ను ఆశీర్వదించండి. శివపార్వతులకు నమస్కారం చేసుకోండి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సదా సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ తే నమః. ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమః శివాయ. లక్ష్మీనారాయణులకు నమస్కారం చేసుకోండి. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం श्रीमन्मनन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरं त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम्. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. బ్రహ్మ సరస్వతికి నమస్కారం చేసుకోండి. ఓం బం బ్రహ్మదేవాయ నమః. ఓం ఐం వదవద వాగ్వాదిన్యై నమః. మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి స్వరూపమైన మహాదుర్గాదేవికి నమస్కారం చేసుకొని మీ కర్మలను మీ నుంచి విముక్తి కావాలి అని వేడుకోండి. మీ యొక్క ఇష్టదైవానికి, కులదైవానికి, గ్రామదేవతకు నమస్కారం చేసుకోండి. విశ్వంలో ఉన్న
దివ్య శక్తులకు నమస్కారం చేసి ఆశీర్వాదాలను స్వీకరించండి. మీ తల్లిదండ్రులకు నమస్కారం చేసి ఆశీర్వాదాలను స్వీకరించండి. మీ పూర్వీకులకు నమస్కారం చేసి ఆశీర్వాదాలను స్వీకరించండి. నడుముని నిటారుగా పెట్టి కూర్చోండి. ధ్యాన ముద్రలో నాలుకను పై దవడకు టచ్ చేయండి. కళ్ళు మూసుకోండి. కొంచెం తల పైకెత్తి పెట్టుకోండి. 1 నిమిషం పాటు మనసులో ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా మీలో మీరు లేరు అని భావించి కూర్చోండి. ఏ ఆలోచనలు రాకుండా కూర్చోండి. మీ ఆరా శుద్ధి చేస్తున్నాను. మీ ఆరాని లాక్ చేస్తున్నాను. గాయత్రి మంత్రంతో మీ ఆరాని ప్రొటెక్ట్ చేస్తున్నాను. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మీ ఆరా ప్రొటెక్ట్ అయింది. మీకు అందరిలో ఉన్న నెగటివ్ థాట్స్, అన్వాంటెడ్ థాట్స్ని క్లియర్ చేస్తున్నాను. మీరు ఒక ప్రొటెక్షన్ లేయర్లో పవిత్రంగా కూర్చొని ఉన్నారు. మీ ఆరా
చాలా శక్తివంతంగా ఉంది. ఎటువంటి ఆలోచనలు లేకుండా మీరు ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. నేను నాలో ఉన్న నెగటివిటీస్, కర్మలను, అధికమైన అవసరం లేని శక్తులను భూమాతకు సమర్పిస్తున్నాను. వెన్నెముక నుంచి ఒక గోల్డ్ కలర్, బంగారపు వర్ణంలో ఒక కార్డ్ దారం లాగా మీ వెన్నెముక నుంచి బంగారపు వర్ణంలోని ఒక దారం లాగా భూమికి కనెక్ట్ అయ్యింది. మీరందరూ ఇప్పుడు ఈ బంగారపు వర్ణపు తీగ ద్వారా భూమాతకి కనెక్ట్ అయి ఉన్నారు. భూమాత యొక్క ప్రేమ, మాతృత్వ ప్రేమ, అభిమానాలతో మీ యొక్క గోల్డెన్ కార్డ్ శక్తిని స్వీకరిస్తోంది. తీసుకున్న శక్తి మీ శరీరమంతా ప్రవహిస్తోంది. మీ శరీరమంతా ఒక బంగారపు వర్ణంలాగా మారుతోంది. మీ శరీరమంతా బంగారపు వర్ణంగా మారి ఆ కాంతి మీ ఆరాని మొత్తం వెదజల్లుతోంది. భూమాతకు కృతజ్ఞతలు తెలపండి. నేను ధనాన్ని స్వీకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అవసరమైన సమయంలో నాకు ధనాన్నిచ్చిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను ధనం ఇవ్వలసి వచ్చినప్పుడు ఇతరులను నా అజ్ఞానంతో దూషించి ఉంటే నేను వారందరినీ క్షమాపణలు వేడుకుంటున్నాను. నన్ను క్షమించండి. నా క్షమాపణలను స్వీకరించండి. నేను ధనాన్ని తీసుకున్న ప్రతి ఒక్కరికి అనా పైసలతో సహా రుణాన్ని లేకుండా వారి ధనం వారికి ఇచ్చేస్తాను. మూడు సార్లు
శ్వాసను తీసుకొని శ్వాసను బయటకు వదలండి. మీ మనసులో ఉన్న బాధలు, ఇబ్బందులు అన్నీ ఒక బాల్ లాగా చేయండి. ఇతరులు మిమ్మల్ని అన్న మాటలు బాల్లోకి వేసేసేయండి. ఇతరులను మిమ్మల్ని దూషించిన మాటలు ఆ బాల్లోకి వేసేసేయండి. మీలో డబ్బు పరంగా మీరు అనుభవిస్తున్న కష్టాలన్నిటినీ గుర్తు తెచ్చుకొని ఆ బాల్లో పడేసేయండి. అన్నీ పడేసేయండి. ఆ బాల్ని కట్టేసి విశ్వంలోకి వదిలేసేయండి. మీరు చాలా తేలిక పడ్డారు. మీ నుంచి మీ పూర్వీకులకు సంబంధించిన కర్మలు విముక్తి చేయండి. మీరు మీ యొక్క పూర్వీకులతో కనెక్ట్ అవ్వడానికి మీ యొక్క అనాహత చక్రంలో, హృదయ చక్రంలో పై కాన్సంట్రేట్ చేసి అందులో నుంచి ఒక బంగారపు వర్ణము గల దారాన్ని అనుభూతి చెందండి. ఆ బంగారపు వర్ణపు దారము మీ వంశానికి సంబంధించిన ఎవరెవరితో కనెక్ట్ అయ్యిందో చూడండి. మీ పూర్వీకులు ఎవరెవరితో మీరు ఆ బంధాన్ని, ఆ బంగారపు వర్ణపు కార్డ్తో కనెక్ట్ అయి ఉన్నారో చూడండి. మీరు మీ పూర్వీకులు ఎవరు మీతో కనెక్ట్ అయ్యారో వారిని మీరు చూడగలుగుతున్నారు. మీరు వారితో డబ్బుకు సంబంధించిన ఏదైనా విషయం ఉందేమో చూడండి, గుర్తించండి. మీరు పూర్వీకుల ద్వారా తీసుకున్న ధనం, దాని యొక్క జ్ఞాపకాలు, చిత్రాలు మీకు గుర్తుకు రావడానికి
విశ్వానికి గుర్తు చేయడానికి అనుమతిని ఇవ్వండి. వారందరితో ఆ డబ్బుకు సంబంధించిన ఆ బంగారపు వర్ణపు దారాన్ని కట్ చేయండి. కట్ కట్ కట్. మీ పూర్వీకులతో డబ్బు సంబంధంగా కనెక్ట్ అయ్యున్న కార్డ్స్ అన్నిటినీ కట్ చేయండి. మీరు తీసుకునే ప్రతి శ్వాసలో ఒక కాంతి మీ శరీరం లోపలికి వెళ్తూ పూర్వము ఉన్న మనీ బ్లాకేజెస్ మొత్తము వెతికి పట్టుకొని మీ శ్వాస ద్వారా బయటకు విశ్వంలోకి వదిలేస్తోంది. శ్వాస తీసుకొని శ్వాసకు బయటకు వదులుతూ పూర్వీకులతో పూర్వజన్మలలో మీ చుట్టూ ఉన్న ధనానికి సంబంధించిన కర్మలను బయటకు వదిలేసేయండి. మీకు పూర్వీకుల నుంచి కర్మలను పరిమితమైన కర్మలను నుంచి విముక్తిని చేయడానికి విశ్వం సహాయపడింది. ఆ విశ్వానికి మీ పూర్వీకులు ద్వారా మీరు నేర్చుకున్న మంచి గుణపాఠాలకు ధన్యవాదాలు తెలపండి. ఈ పూర్వీకులకు కృతజ్ఞతలు తెలపండి. ఇప్పుడు మీ మనసే ఒక కాగితంలా భావించి అందులో మీరు పడుతున్న బాధలు, ఏ విషయానికి మీరు బాధపడుతున్నారో వాటన్నిటినీ కాల్చేసేయండి. పేపర్లో కేవలం పాజిటివ్ అఫర్మేషన్స్ మాత్రమే రాయండి. నేను ఆర్థికంగా సమృద్ధిగా ఉన్నాను. నన్ను బాధపెడుతున్న పేదరికం నా నుంచి దూరం అయిపోతోంది.
నా గతంలోని అన్ని ఆర్థిక అడ్డంకులు ఈ క్లెన్సింగ్ ద్వారా, ఈ హీలింగ్ ద్వారా తొలగిపోతున్నాయి. నా జీవితంలో సుభిక్షత మరియు సంపదను సంపూర్ణంగా పొందుతున్నాను. నేను ఇబ్బంది పెట్టిన వారందరికీ క్షమాపణ చెప్తూ, నా కర్మను తొలగించుకుంటూ, ఆర్థిక స్వేచ్ఛ కోసం శక్తివంతమైన దారులను నిర్మిస్తున్నాను. నా ధన సంబంధితమైన కర్మ భగవంతుని ఆశీర్వాదంతో పరిష్కారం అవుతోంది. నేను నా జీవితంలో ధనాన్ని స్వేచ్ఛగా మరియు సులభంగా పొందగలను. ప్రతిరోజు నా ఆర్థిక పరిస్థితి మెరుగవుతోంది. నేను చేస్తున్న పనులలో శుభమైన, సంపూర్ణమైన పనులు పెరుగుతోంది. ఇది నాకు ధనాన్ని అందిస్తోంది. నేను తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేస్తాను. ఆ పేపర్ని ఇమాజిన్ చేసుకొని, మీరు రాసిన పేపర్ని, ఇమాజినేటరీ పేపర్ని మడిచి జాగ్రత్తగా మీ మనసులో ఉన్న అమ్మవారి పాదాల దగ్గర ఉంచి ఆశీర్వాదం తీసుకోండి. ఇంకా మీలో మిగిలి ఉన్న కొద్దిపాటి కర్మలను కూడా క్లియర్ చేసుకోండి. మీ చుట్టూ ఒక బంగారపు కాంతి వలయాన్ని అనుభూతి చెందండి. మీలో ఉన్న ప్రతి నెగటివ్ ఆలోచనలను, మిమ్మల్ని బాధ పెడుతున్న సన్నివేశాలు అన్నీ చీకటి మేఘాలలా మీ చుట్టూ ఉన్న బంగారు కాంతిలోకి వెళ్తూ అదృశ్యమైపోతున్నాయి. ఆ కర్మలు మీపై వాటి పట్టును వదులుకొని దూరంగా వెళ్ళిపోతున్నాయి. మీ యొక్క గురువులను ఈ బంగారు కాంతి వర్ణంలోకి నెగటివ్ థాట్స్ అదృశ్యమయ్యాయి. ఆ బంగారు కాంతి వర్ణాన్ని క్లెన్స్ చేయడానికి నాకు దివ్య కాంతిని
నాలో ప్రవేశింపచేయండి. తద్వారా నా కర్మలన్నీ నా నుంచి దూరంగా వెళ్ళిపోయాయి. నేను సమృద్ధి మరియు శ్రేయస్సుతో ఆనందంగా ఉన్నాను. మీ బంగారపు వర్ణపు ఆరాని మీరు అనుభూతి చెందుతున్నారు. మీరు మీ కర్మలన్నీ మీ నుంచి దూరం అవ్వడంతో చాలా లైట్గా, ప్రశాంతంగా ఉన్నారు. నా కర్మలు తొలగిపోవడంతో నేను ఉత్సాహంగా ఉన్నాను. నేను ఏ యొక్క ఇబ్బంది లేకుండా ధనాన్ని సంపాదించగలను. నా యొక్క ధన భాండాగారాన్ని నేను కంట్రోల్ చేయగలను. ఇప్పుడు మీ పూర్తి ధ్యానాన్ని మీ యొక్క అనాహత చక్రం వైపు పెట్టండి. శ్వాస వదులుతున్న ప్రతిసారి మీలో ఉన్న కోపం, బాధ, ధనానికి సంబంధించిన గిల్ట్ అన్నీ మీ అనాహత చక్రం నుంచి మీరు విశ్వంలోకి వదిలేస్తున్నారు. మీ మూలాధార చక్రంలో స్థిరత్వం, భద్రత లేదు అన్న భావనని మీరు రిలీజ్ చేసేస్తున్నారు. మీరు మీ యొక్క పూర్తి దృష్టిని మీ యొక్క అనాహత చక్రం మరియు మూలాధార చక్రాలపై మీ దృష్టిని కేంద్రీకరించండి. నేను తెలియకుండా ఏదైనా ఆర్థిక తప్పిదాలు చేసి ఉంటే నేను మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఇవ్వవలసిన లేదా మీకు ఇవ్వవలసిన డబ్బునివ్వవలసిన వారి సంబంధిత అనుభవాలను, దీనికి సంబంధించిన సహకరించిన వ్యక్తులను ఊహించుకోండి. మీ యొక్క అనాహత చక్రం మరియు మూలాధార చక్రాలు యాక్టివేట్ అయ్యి వారికి మీ కరుణతో కూడిన క్షమాపణలు అందించండి. నేను ఏదైనా ఆర్థికపరమైన ఇబ్బందులతో నిర్ణయాల కోసం ఏ వ్యక్తినైనా, అక్కడ మీరు వ్యక్తి పేరు చెప్పుకోండి,
బాధ పెట్టి ఉంటే వారిని నేను క్షమాపణలు అడుగుతున్నాను. వారితో ఉన్న నా కర్మ రుణాలను నేను విడుదల చేస్తున్నాను. అనాహత చక్రంలో వెలువడుతున్న ప్రేమ, ఆప్యాయతలతో మూలాధార చక్రంలో ద్వారా గ్రౌండ్ అయిన ఎనర్జీ ద్వారా ధనం యొక్క సుస్థిరత్వం మీ శరీరంలో విస్తరిస్తోంది. మీ కార్మిక్ బాండేజెస్ క్లియర్ అయ్యింది. మీరు పూర్తిగా ధనముకి సంబంధించిన కర్మల నుంచి విముక్తిని పొందారు. నేను నా కర్మలన్నిటినీ విశ్వానికి వదిలేశాను. నా యొక్క శక్తి చైతన్యవంతం అవుతోంది. నా యొక్క శక్తి చైతన్యవంతం అవుతోంది. నా యొక్క శక్తి చైతన్యవంతం అవుతోంది. విశ్వం నుంచి వస్తున్న బంగారపు వర్ణపు శక్తి మీ శరీరం అంతా ప్రవహించి చేతులలో ఆకర్షణ శక్తిని, డబ్బుని ఆకర్షించే శక్తిని పెంచుతోంది. డబ్బుకు సంబంధించిన కర్మలన్నీ నా నుంచి దూరం అయిపోయాయి. మీరు చాలా తేలికగా ఉన్నారు. ధనాన్ని వృద్ధి చేయడానికి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఓం నమో భగవతి పద్య పద్మావతి. ఓం హ్రీం శ్రీం ఓం పూర్వాయ దక్షిణాయ పశ్చిమాయ ఉత్తరాయ అనపూరాయ సర్వజనం ధనం కురు కురు స్వాహా. తూర్పు, పడమర, పశ్చిమం, ఉత్తరం, దక్షిణం అన్ని వైపుల నుంచి న్యాయమైన మార్గంలో అమ్మవారు మీకు ధనాన్ని అందిస్తున్నారు. ఓం నమో భగవతి పద్య పద్మావతి. ఓం హ్రీం శ్రీం ఓం పూర్వాయ దక్షిణాయ పశ్చిమాయ ఉత్తరాయ అనపూరాయ సర్వజనం ధనం మమ గృహే తిష్టతి కురు కురు స్వాహా. ఓం నమో భగవతి పద్య పద్మావతి. ఓం హ్రీం శ్రీం ఓం పూర్వాయ దక్షిణాయ పశ్చిమాయ ఉత్తరాయ అనపూరాయ సర్వజన
धनं मम गृहे सिद्धिं कुरु कुरु स्वाहा। यक्षाय कुबेराय वैश्रवणाय धनधान्याधिपतये धनधम्यं समृद्धि मे देहि दापय स्वाहा। यक्षाय कुबेराय वैश्रवणाय धनधान्याधिपतये धनधम्यं समृद्धिं देहि मे स्वाहा। ॐ यक्षाय कुबेराय वैश्रवणाय धनधान्याधिपतये धनधम्यं समृद्धिं मे देहि मे दापय स्वाहा। ॐ श्री गणेशाय नमः। ॐ ह्रीं श्रीं क्लीं महालक्ष्मी श्री पद्मावत्यै नमः। महालक्ष्मी महाकाली महादेवी महेश्वरी महामूर्ति महामाया महाधर्मेश्वरी महामुद्यौतिनी अह भगवती महालक्ष्मी अहा। ॐ श्री गणेशाय नमः। ॐ ह्रीं श्रीं क्लीं महालक्ष्मी श्री महापद्मावत्यै नमः। महालक्ष्मी महाकाली महादेवी महेश्वरी महामूर्ति महामाया महाधर्मेश्वरी महामध्यौतनी अह भगवती महालक्ष्मी अहा। అమ్మవారికి నమస్కారం చేసుకొని మీ యొక్క కర్మలు పూర్తిగా విముక్తి చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, గురువులకి, అందరికీ అమ్మవారి శక్తికి కృతజ్ఞతలు తెలపండి. మీరు చాలా తేలికగా, సంతోషంగా ఉన్నారు. రెండు చేతులను ఒకదానికొకటి రబ్ చేసి మీ యొక్క కళ్ళకు టచ్ చేసి శరీరానికంతా పాస్ చేయండి ఆ శక్తిని. పెదవుల పైన చిరునవ్వుతో కళ్ళు తెరిచి మెల్లగా మీ శరీరాన్ని చూసుకొని ఆ శక్తిని, ఆ తేజస్సుని అనుభూతి చెందండి.